బోధన్ లయోలా హైస్కూల్లో రంగురంగుల ముగ్గులు, సంక్రాంతి హరిదాసుల వేషధారణ, సంబరాలు అంబరాన్నంటాయి. లయోలా పాఠశాల ప్రాంగణంలో సంక్రాంతి మహోత్సవ సందడి నెలకొంది. విద్యార్థులు మరియు టీచర్లు సంక్రాంతి పండుగని ఉల్లాసంగా జరుపుకున్నారు. భోగి మంటలు వెలిగించి మంటల చుట్టూ టీచర్లు స్టెప్పులు వేశారు. లయోలా ప్రిన్సిపల్ సురేష్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని దేవి అమ్మవారికి పూజలు చేసి పాడి పంట ప్రజలందరూ చల్లగా ఉండాలని మొక్కుకున్నారు. సంక్రాంతి సంబరాల్లో అందరి ముఖాలు చిరునవ్వులు వెల్లివిరిశాయి. లయోలా ప్రిన్సిపల్ విద్యార్థుల తల్లిదండ్రులకి, ప్రజలందరికీ మరియు లయోలా కుటుంబానికి అడ్వాన్స్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లయోలా ఇన్ఛార్జ్ గంగామణి టీచర్, శంకర్ సార్, పద్మ టీచర్, జయ టీచర్, అనిత టీచర్, కరుణ టీచర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు లయోలా హై స్కూల్లో సంక్రాంతి సంబరం జరుపుకున్న ముందస్తు ప్రమాణాలు, ఎందుకంటే హాలిడేస్ ఉన్నాయి రేపటి నుంచి కాబట్టి ఈరోజు ముందస్తుగా సంక్రాంతి సెలబ్రేషన్ అనుకున్నాం. ఈ సెలబ్రేషన్స్లో అందరూ కూడా పిల్లలందరూ చక్కగా, చిన్నపిల్లలందరూ కూడా మంచి ప్రోగ్రామ్ చేశారు. డాన్సులు బాగా చేశారు పెద్ద పిల్లలు అయితే. టీచర్స్ అందరూ డిక్లేర్ చేశాము మా దేవిని. అలాగే మా ప్రతి పిల్లలకి, మా లయోలా వాట్సాప్ పిల్లలందరికీ, వారి పేరెంట్స్కి, తల్లిదండ్రులకి, మా స్టాఫ్ మెంబర్స్కి మరియు వంద ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి మా ముందస్తుగా సంఘ శుభాకాంక్షలు. లయోలా పాఠశాల యాజమాన్యం తరఫున, మా టీచర్స్ అందరి తరఫున తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, బోధన్ పట్టణ ప్రజలకు, మా విద్యార్థులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ అంటేనే మన సంస్కృతికి, సంప్రదాయానికి ప్రతీక. పెద్దల పండుగ, పశువుల పండుగ, రైతన్నలకు పంట ఇంటికి వచ్చి సిరి సంపదలతో, భోగభాగ్యాలతో అందరూ కూడా చిన్న పెద్ద ఆనందంగా, సంతోషంగా జరుపుకునే పండుగ. ఈ సంక్రాంతి పండుగ ముందు ఒక నెల రోజుల ముందు నుంచే పల్లెటూళ్ళల్లో కానీ, పట్టణాలలో కానీ పండగ వాతావరణం మొదలవుతుంది. అట్లానే మా పాఠశాలలో కూడా మేము ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు చదువుతో పాటు మన సంస్కృతి విలువలు తెలవాలని ప్రతి సంవత్సరము కూడా మా పాఠశాల యాజమాన్యము ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులకు, టీచర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు.